అందరు ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఉంది, అందరూ తిరిగి మంచిగా ఫేర్వెల్ పార్టీ ఇంకా కొద్దిసేపు అయితే లంచ్ కూడా వస్తుంది. ఏంటంటే 6th క్లాస్ నుంచి మేము చదువుకున్నాం. ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ కానీ టీచర్స్ ఎట్లా చెప్తారు, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా డిసిప్లిన్గా ఉండాలి అనేసి మేము ఇక్కడ నేర్చుకున్నాం. టీచర్లు వెనకాల కూర్చొని సతాయించకుండా మంచిగా 10th వరకు కానీ ఇంటర్ వరకు కూడా మన ఇక్కడ టీచర్స్ వాళ్ళు మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోవాలి. వెనకాల కూర్చొని సౌండ్ చేయకుండా కాన్సన్ట్రేషన్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి మంచిగా స్కూల్కి ఎక్కువ మంచిగా పేరు తేవడానికి ప్రయత్నించాలి. టీచర్స్ వాళ్ళు స్టడీస్కి వచ్చినప్పుడు మనం సిరిన్ మేడం తీసుకుంటే వెనకాల రాగానే సౌండ్ చేస్తే మేడం ఎంత కొట్టేసా చెంపలు గిల్లేసా అన్నా సరే సౌండ్ చేస్తారు. కానీ అట్లా ఇప్పుడు వచ్చే వెనకాల బ్యాచ్ 9th క్లాస్ వాళ్ళు కానీ 8th క్లాస్ వాళ్ళు కానీ మేడం ఎక్కువ అర్పియొద్దు అని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ కెమిస్ట్రీ మేడం మన క్లాస్కి రాగానే అందరినీ ఇది అనకుండా ఫస్ట్ మంచిగా కాన్సన్ట్రేషన్తో మేడం చెప్తుంది. అందరూ మంచిగా కాన్సన్ట్రేషన్తో నిండే ఇంకా మేడం ఎక్కువ బాగా చెప్తుంది. కానీ మధ్యలో సౌండ్ చేస్తే దున్నపోతున్నా సరే మీరు ఏమనుకోకుండా మంచిగా క్లాస్ మీద కాన్సన్ట్రేషన్తో వినాలి అని నేను కోరుకుంటున్నాను. అంతా మేడం అయితే ఎవరిని ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు కూడా. కానీ ఓన్లీ మేడం మంచిగా మనకు నవ్వుకుంటా మంచిగా మన క్లాసెస్ కూడా ప్రతి ఒక్కటి మంచిగా అర్థమయ్యేలా చెప్తుంది. మన 9th వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చే 8th ఏ క్లాస్ అయినా సరే మేడం వాళ్ళు చెప్పినట్టు మంచిగా వినండి. వెనకాల వాళ్ళు మేడం వాళ్ళు కూడా మంచిగా ఇంకా ఏదైనా బాగా చెప్పడానికి మీకు మంచిగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మంచిగా చదువుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.